అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆమె గెలిచిందా ఓడిందా రెండవ భాగంలోకి వెళ్దాం. రచన గంటి భానుమతి గారు. రాకేష్ని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చే స్తోమత తనకుంది. కానీ నర్మద ఆనందం కోసం ఒప్పుకుంది. తన అభిప్రాయం దాని సుఖానికి అడ్డు కాకూడదనుకుంది. మమ్మీ, పెళ్ళి గ్రాండ్గా చేయాలి, మా ఆఫీస్ వాళ్ళు అసలు అద్రిపోవాలి. ఆ గ్రాండ్ అన్నదానికి సరైన అర్థం వెతకటానికి పద్మజకు చాలా టైం పట్టింది. ఒక్కతే కూతురు, పైగా పెళ్ళి కూడా జీవితంలో ఒక్కసారే కదా జరిగేది, దాని మాట ఎందుకు కాదనాలి అనుకుంది. ఏవేవో చీరలు నర్మదే కొనుక్కుంది. 4 రకాల నగల సెట్లు కొనుక్కుంది. డబ్బు మాత్రమే తనిచ్చింది. వాటి ధరలు చెప్తూ చూపిస్తున్నప్పుడు పద్మజ మనస్సు మూలిగింది. క్యాటరర్తో మాట్లాడటానికి ఏమేం చేయించాలో కూతురు చెప్తూ ఉంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని అనిపించినా దాని పెళ్లి కోసం దాచిందే కదా, ఆ మాత్రం ఖర్చు పెట్టచ్చులే అనుకుంది. డాడీ కూడా లేరు, మమ్మీ ఒక్కతే కదా, అన్నీ చేసుకోగలదా లేదా అన్న ఆలోచన కూతురికి రానందుకు బాధపడింది. అసలు అలాంటి ఆలోచన పద్మజ కూతురికి రానియకుండా పెంచింది. పెళ్లిలో కూతుర్ని చూసి సంతృప్తిగా ఫీల్ అయింది. నర్మద సంతోషం కన్నా కావాల్సిందే ఉంది. డబ్బుదే ఉంది. పెళ్ళి, వంటలు, అలంకరణలు అన్ని అరేంజ్మెంట్స్ చూసి వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే పద్మజ పొంగిపోయింది. ఆ రోజు గుర్తొస్తోంది. పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళారు. ఆ రోజున వస్తున్నానని చెప్పింది పద్మజ. 20 రోజుల తర్వాత కూతురు వస్తోంది అంటే పద్మజకు కాలు చేయి నిలవలేదు. ఆఫీసుకు ముందరే సెలవు పెట్టేసింది. కూతురు అల్లుడు కోసం ఎదురు చూస్తూ ముందు గదిలో కూర్చుంది. ఉదయం 9 గంటలకి నర్మద, రాకేష్ వచ్చారు. వెలిగిపోతున్న కూతురి మొహం చూసి ఆనందించింది. రాకేష్కి టిఫిన్ పెట్టి లోపలికెళ్ళింది. నర్మద కూడా తల్లి వెనకాల వెళ్ళింది. ఏదేదో మాట్లాడేస్తోంది. ప్రేమ పెళ్ళిళ్ళు విజయవంతం అవుతాయని మరోసారి అనుకుంది. పద్మజ ఏదేదో అడుగుతోంది. నర్మద గలగల జవాబులు ఇచ్చేస్తోంది. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ఎవరైనా తల్లి కూతుళ్ళని అనుకోరు, స్నేహితురాళ్ళు అనుకుంటారు. నర్మదా అంటూ రాకేష్ పిలిచాడు. లోపల నుంచి ఇద్దరు నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నారు. చూడు రాకేష్, నర్మద నా కూతురు, కానీ ఇద్దరం చాలా క్లోజ్. రాకేష్ పద్మజను చిరునవ్వుతో చూశాడు. దాని మనసు బాధపడితే నాకు బాధ కలుగుతుంది. తను ఏదైనా పొరపాటు చేస్తే నువ్వు కొంచెం సర్దుకుపోవాలి. రాకేష్ కొంచెం ఇబ్బందిగా కదిలాడు. మమ్మీ, రాకేష్కి ఆ చేయిని ఇచ్చేయి, ఇదే మంచి సమయం అంది నర్మద. పద్మజ అర్థం కానట్టుగా చూసింది. అదేనమ్మా డాడీ గొలుసు, ఈ ఇంటల్లుడికి అని అన్నావు కదా, రాకేష్కి ఇచ్చేయి. పద్మజ అవాక్కయింది. ఆ గొలుసా? ఆ గొలుసు భర్త సతీష్ మెళ్ళలో మెరిసిపోతూ ఉండేది. అకాల మరణం భర్తను దూరం చేసిన ఆ గొలుసు తన దగ్గరే ఉందన్న ఒక్క రవ్వ సంతోషం ఉంది. ఇప్పుడు ఆ గొలుసు ఇచ్చేయమని ఎలా అడగగలుగుతోంది? ఆ మాట రాకేష్ ఎదుట అని కూతుర్ని తక్కువ చేయదలుచుకోలేదు. ఆంటీ వద్దు, నాకు ఇలాంటి బహుమతులు తీసుకోవటం ఇష్టం ఉండదు. ఈ సంగతి మీకు పెళ్ళికి ముందే చెప్పాను. నీకు తెలియదు రాకేష్, డాడీ ఇవన్నీ నీకే, మమ్మీ నాతో ఎప్పుడూ అంటూ ఉంటుంది. మమ్మీ ఇవన్నీ నాకు కదా మమ్మీ. పద్మజకి ఏమీ పాలు పోలేదు. రాకేష్ ఎదుట కూతురు ఇలాంటి సమస్య ఇచ్చింది ఏమిటి? ఇంతవరకు గదిలో మాట్లాడినప్పుడు మాట వరుస కన్నా బాగుండేది. నిజమే, తన దగ్గర ఉన్నదంతా నర్మదకే. ఆ మాటే తను ఎన్నోసార్లు అంది. దాని అర్థం ఎప్పుడో ఓ రోజున అని, తన తదనంతరము అని. తను ఆ సంగతి సరిగా చెప్పలేదేమో, నర్మదకు అర్థం అవ్వలేదేమో. ఇక చేసేది లేక లోపలికెళ్ళి చిన్న వెల్వెట్ పెట్టెదిచ్చి రాకేష్ చేతిలో ఉంచింది పద్మజ. తన హృదయంలోంచి ఒక చిన్న ముక్కను తీసినట్టుగా అనిపించింది. వద్దు వద్దు అంటున్న రాకేష్కి ఆ గొలుసు మెడలో వేసింది నర్మద. ఆ దృశ్యం చూశాక పద్మజ తేలిక పడిన మనసుతో వాళ్ళిద్దరినీ చూసింది. నిజమే, నర్మద రైట్, ఎలాగో ఇవ్వవలసిందే కదా. ఇప్పుడు ఇలా పెళ్ళే ఇంటికి వచ్చినప్పుడు ఇస్తే బాగుంటుంది. సమయం సందర్భం బాగుంది. ఇంకో చోటుకు వెళ్ళాలి అంటూ లేచి వాచి చూసుకున్నాడు రాకేష్. నర్మద కూడా లేచింది. పద్మజ బొట్టు భరిణ కోసం లోపలికెళ్ళింది. తల్లి వెనకాలే వెళ్ళింది. మమ్మీ, నాకు కొంచెం డబ్బు ఇయ్యి, నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది. అలాగే అంటూ లోపలికెళ్ళింది. ఇది కూడా ఆమెకు పెద్దగా నచ్చలేదు, కానీ పైకి తేలిపోదలుచుకోలేదు. 5,000 తీసుకొచ్చి కూతురు చేతిలో పెట్టింది.
ఓ 2 రోజులు అత్తగారింట్లో ఉన్నాక 3వ రోజు సాయంత్రం వచ్చింది. వాళ్ళ కూరలు తినలేకపోతున్నానంటూ కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోయింది. కేవలం అన్నం తినడం కోసమే వచ్చిన కూతుర్ని చూసి జాలి పడింది. పాపం అనుకుంది. అది మొదలు నర్మద ఏదో ఒక సమయాన తల్లికి ఫోన్ చేసినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు అత్తగారింటి విషయాలు చెప్పేది. అత్తగారు, తోడికోడలు, ఆడపడుచుల గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటే ఏనాడు కూతుర్ని వారించలేదు. మధ్య మధ్యలో అక్కడ వాళ్ళ వంట బాగాలేదు, నేనేం తినలేదు అంటూ వచ్చి తినేసి ఇంటికి వెళ్ళిపోయేది. కూతురి మాటలను బట్టి అత్తగారింట్లో కూతురు సుఖంగా లేదనిపించింది. ఇంతకాలం ఎంతో గారంగా పెరిగిన నర్మద ఆ ఇంట్లో అవమానాలు పొందుతుంటే బాధ అనిపించింది. ఒక్కసారి రాకేష్ తల్లి శాంతతో మాట్లాడితే బాగుంటుందనిపించింది. ఏం మాట్లాడాలో ఆలోచించుకుంది. ఇంటికి వెళ్ళాలనుకుంది, కానీ భయపడింది. ఏదైనా మొహం మీద అనేస్తే. అందుకే ఫోన్ నయం. ఆఫీస్లో లంచ్ టైంలో రాకేష్ తల్లి శాంతకు ఫోన్ చేసింది. నేను పద్మజనండి, నర్మద తల్లిని మాట్లాడుతున్నాను. బాగున్నారా? మీరేమిటి పెళ్ళయ్యాక మళ్ళీ కనిపించనే లేదు, మా ఇంటికి రండి అంది శాంత నవ్వుతూ. మనసు తేలికైంది ఆమె నవ్వు మాటలు విన్నాక. మీ అమ్మాయి గురించి దిగులు పడకండి, మా అమ్మాయిలాగా చూసుకుంటున్నాం. ఇన్నేళ్ళు మీ వాతావరణంలో పెరిగింది, పైగా ఒక్కత్తి. నలుగురున్న మా ఇంట్లో అడ్జస్ట్ అవ్వటానికి టైం పడుతుంది. వాళ్ళు ఈ కాలం పిల్లలు, మనకన్నా వాళ్ళకి ఎన్నో తెలుసు, మీరేం బెంగపడకండి. శాంత మాటలకు పద్మజ కడుపు నిండిపోయింది. చాలా థ్యాంక్స్ అండి, పెళ్ళయ్యాక పిల్ల ఆనందంగా ఉందో లేదో అన్న బెంగ తీరిందండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం గారాబంగా పెరిగిన అమ్మాయి, పైగా ఇంట్లో ఆమెకు నేను తప్ప ఎవరూ లేరు. నాకు అర్థమైంది. మా ఇంట్లో మేము మొత్తం 6 ఉంటాం. ఆమె మాతో కలిసిపోతుంది అన్న నమ్మకం నాకుంది. మీరు నిశ్చింతగా ఉండండి. పద్మజకు చాలా సంతోషం అనిపించింది ఆమె మాటలు విన్నాక. ఈ మధ్యకాలంలో ఎన్నో వింటోంది. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ వివాహాలే ఎక్కువగా విఫలమవుతున్నాయని, కూతురుది అలా అవ్వకూడదని అనుకునేది. చిన్న చిన్న విభేదాలున్నా సర్దుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళని చూసింది, విడిపోయిన వాళ్ళని చూసింది, పాలుపోక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి టీవీలో చూసింది. ఇవన్నీ వింటుంటే కూతురు పెళ్ళి, ఆమె జీవితం మీద కొంచెం బెంగుండేది. ఇప్పుడు అది లేదు. కూతురులో మెచ్యూరిటీ ఉంది, అది లేదని ఇదివరకు అనుకుంది. కానీ పర్వాలేదు, తన జీవితాన్ని తను దిద్దుకోగలదు. తను కూతుర్ని బాగానే పెంచింది. ఓ 4 రోజులు అయ్యాక, ఏమో మమ్మీ, నేను ఈ ఇంట్లో ఏమడలేకపోతున్నాను, నాకు అస్సలు నచ్చటం లేదు. పద్మజకు కూతురు మాటల్లో తప్పేం కనపడలేదు. నిజం కావచ్చు అనిపించింది. కానీ ఇంత తొందరగా కూతురు ఆ మాట అనగలిగిందంటే తప్పు ఆ ఇంట్లో వాళ్ళదే. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇంటికి వస్తే మొహమాటం కొత్త, ఆ పోగొట్టాల్సిన బాధ్యత ఆ ఇంట్లో వాళ్ళదే. శనివారం పొద్దున్నే వచ్చింది. గలగల కూతురు మాట్లాడుతుంటే పద్మజకి ఏదీ అడగాలనిపించలేదు. రాకేష్ వస్తాడా? లేదు, బెంగళూరు వెళ్ళాడు. రాకేష్ లేనప్పుడు అక్కడ ఉండాలనిపించలేదు. చీటికి మాటికి నీ దగ్గరికి వస్తానని మా తోడి కోడలికి ఈర్ష. రాకేష్కి నువ్విచ్చిన గొలుసుని ఆమె కళ్ళెత్తి చూడనే లేదు. అమ్మ, నాకు కూడా అలాంటి గొలుసు చేయించవా అని మా ఆడపడుచుంది. బంగారం చాలా ఖరీదుగా ఉంది, తగ్గినప్పుడు చూడొచ్చులే అన్నారు. నాకున్నంత బంగారం వాళ్ళకెవరికీ లేదు. అందుకే జలసీ. ఆ జలసీతో ఎప్పుడూ నా మీద ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. కూతురు ఒక చిన్న పిల్లలా అనిపించింది ఆ మాటలు విన్నాక. నువ్వు విన్నావా? వాళ్ళు మాట్లాడుకునేది నీ గురించేనని నీకు బాగా తెలుసా? అపనమ్మకంగా అంది పద్మాజ. నేను వినలేదు, కానీ నాకు వాళ్ళ చూపుల్ని బట్టి ఊహించుకోగలను. వాళ్లతో కలిసి ఉండను. పద్మజకు కూతురు మాటలు నచ్చలేదు. పెళ్ళైన ఓ నెలకే విడిగా ఉంటే అందరం ఏమనుకుంటారు? ఈ రోజుల్లో విడిగా ఉండటం అంటే గొడవలు ఉన్నాయన్నమాటే. కానీ నర్మద ఇంట్లో గొడవలు ఇంతవరకు లేవనే అనుకోవాలి. ఎందుకంటే పెద్ద కొడుకు పెళ్ళి 6 ఏళ్ళు అయింది. ఓ కొడుకున్నాడు. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. ఇంజనీరింగ్ చదువుతున్న కూతురుంది. ఇన్నేళ్ళు కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు రెండో కొడుకు పెళ్ళి అవగానే విడిపోవటం అన్నది బాగుంటుందా? కనీసం ఒక 6 నెలలైనా ఉంటే బాగుంటుంది. అప్పుడే అలా అనేస్తే అలా బాగుండదు. ఇంకా కొన్ని రోజులుండు, చూసేవాళ్ళకి బాగుండదు, వినడానికి అస్సలు బాగుండదు. మొదటిసారి కూతురు వైపు నుంచి కాకుండా అవతల వైపు నుంచి ఆలోచించింది పద్మజ. నర్మద ఇష్టంగానే వెళ్ళిపోయింది. పద్మజ మర్నాడు ఆఫీసులో కొలీగ్ మాలతికి చెప్పాలనుకుంది, కానీ చెప్పలేదు. ఏదో అడ్డొచ్చింది. లంచ్ టైంలో నర్మద ఫోన్ చేసింది. పద్మజకి తెలుసు ఆమె ఏం చెప్తుందో. అత్తగారింట్లో తనకేం జరిగిందో చెప్తుంది. పద్మజ జవాబుగా నచ్చ చెప్తుంది. రోజూ జరిగేది ఇదే.
పెళ్ళైన అమ్మాయిలు అందరూ ఇలాగే ఉంటారా? రోజు తల్లికి అత్తగారింటి వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్తారా? దీని సంసారం ఏం కాబోతుంది అసలు? అయిష్టంగానే మాట్లాడటం మొదలెట్టింది. నిన్న నేను రాకేష్ ఆఫీస్ నుంచి వస్తూ హోటల్కి వెళ్ళి భోంచేసాం. ఇంటికి వచ్చేసరికి 9 దాటిపోయింది. అందరి భోజనాలు అయిపోయాయి. మా ఇంట్లో అందరూ తొందరగా తినేసి తొందరగా పడుకుని తొందరగా లేస్తారు. ఈ 3 నాకు అలవాటు లేనివి. మమ్మల్ని చూసి మా అత్తగారు టేబుల్ మీద బోర్లించిన కంచాలను తీసి వడ్డించేనా అని అన్నారు. నేనేదో అనబోతుంటే రాకేష్ తినేసి వచ్చామన్నాడు. అలాగా, అయినా ఓసారి ఫోన్ చేస్తే బాగుండేది అని అన్నారు ఆవిడ. మిగిలినవన్నీ కూడా తీసి చెత్త డబ్బాలో పడేశారు. అన్నీ పారేయాల్సి వచ్చింది. ముందర చెప్తే మీకోసం కూర అన్నం ఎక్కువ ఉండేవాళ్ళం కాదు కదా అని తోడికోడలంటే, అబ్బా రాత్రిపూట ఏమిటి గొడవ, వాళ్ళ ఇష్టం, ఫోన్ చేస్తే చేస్తారు లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం, వినడానికి విసుగ్గా ఉంటుంది అని ఆడపడుచంది. ఇవన్నీ రాకేష్ విన్నాడు. ఫోన్ చేసి చెప్పావనుకున్నాను అని నన్ను వాళ్ళ ముందే తిట్టాడు. నాకు రాత్రి అంతా నిద్ర లేదు. చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాను. పొద్దున్న లేవటం లేట్ అయిపోయింది. బాత్రూమ్ దగ్గర గొడవ అయింది. ఇలా అయితే ఎలాగమ్మా? ఆదివారం రాకేష్ వచ్చినప్పుడు అడుగుతాలే. అయినా నీ తప్పు కూడా ఉంది. నలుగురున్న ఇంట్లో అవతల వైపు వాళ్ళ నుంచి కూడా ఆలోచిస్తే గొడవలు ఉండవు. చదువుకున్నావు, విశాలంగా ఆలోచించడం నేర్చుకోవాలి. కాలేజీ అమ్మాయిలాగా ప్రతి దానికి ఆవేశంగా ఉండటం మంచిది కాదు. పెళ్ళి కానప్పుడు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక మారాల్సిన అవసరం ఉంది. నువ్వు కూడా నన్నే అంటావా? నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు. నీకు చెప్పటం నా బుద్ధి తక్కువ అంటూ ఫోన్ టక్కన పెట్టేసింది. ఆదివారం రాకేష్ వచ్చినప్పుడు పద్మజ విషయాన్ని కదిలించింది. రాకేష్ విననట్టుగా టీవీ చూస్తూ ఉండిపోయాడు. పద్మజకు ఎలాగో అనిపించింది. వెంటనే వంటింటి వైపుగా నడిచింది. నర్మద కూడా వెనకే నడిచింది. రాకేష్ అలా ఉన్నాడేంటి? ఏదైనా జరిగిందా? ఏమోనమ్మా, నా జీవితం ఇలా అలజడిలో అటు ఇటు కొట్టుకుంటోంది. ఏం చేయాలి? జరిగింది చిన్నదో పెద్దదో నాకు తెలియదు. మా ఇంట్లో మా తోడికోడలు, బావగారు, మామగారు, ఆడపడచ్చు, రాకేష్ బయటికి వెళ్ళేవాళ్ళు. అందరికీ టిఫిన్ బాక్సులు ఇవ్వాలి. చపాతీలు, కూర తీసుకెళ్లేవాళ్ళు ఉన్నారు. అన్నం తీసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మొదట్లో నా బాక్స్ను కూడా వాళ్లే కట్టి పెట్టేవారు. ఓ 4 రోజుల నుంచి నా బాక్స్ను తయారు చేయటం లేదు. నేనేం అనకుండా బయట తింటున్నాను. ఇప్పుడు రాకేష్ది కూడా తయారు చేయలేదు. ఆ సంగతి నాకు తెలియదు. రాకేష్ వెళ్ళిపోతూ బాక్స్ టైం అయిపోతుందని గట్టిగా అన్నాడు. నేను అయోమయంగా డ్రెస్ చేసుకుని వంటింట్లోకి చూశాను. రాకేష్ బాక్స్ ఖాళీగా ఉంది. అత్తయ్య గారు చపాతీలు వేయిస్తున్నారు. ఆమె రాకేష్ బాక్స్ తయారు చేసి బ్యాగులో పెట్టి ఇచ్చారు. నా వైపు చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు. ఇక మా అత్తగారు తన గదిలోంచి బయటకు వచ్చిన మా తోటి కోడల్ని అడిగారు, సౌమ్య బాక్స్ తయారు చేయలేదే అని. నాకు టైం అయిపోతోంది. అయినా నర్మదకి కొత్త కదా అని మొదట్లో నేను చేశాను. కానీ ఇల్లు, వంటిల్లు, ఏ సామాన్లు ఎక్కడుంటాయో అన్నీ తెలిసాయి కదా. తను కూడా వంటింట్లోకి వచ్చి కొంచెం సాయం చేయొచ్చు. కనీసం అందరి బాక్సులు కట్టే సాయం చేస్తే బాగుంటుంది. ఆమె ఏమీ చేయనప్పుడు నేను ఎందుకు చేస్తాను? అప్పుడు నాకు అర్థమైంది. మొదట్లో నా బాక్సు మరో 2 రోజులకి రాకేష్ బాక్సు తయారు చేయకపోవటానికి కారణం ఇది జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది. మొదట్లో నా బాక్సు మరో 2 రోజులకి రాకేష్ బాక్సు తయారు చేయకపోవటానికి కారణం ఇది జరిగింది. 2 రోజుల నుంచి నాతో ఇంట్లో సరిగా మాట్లాడటం లేదు. నేనేదో వాళ్ళ శత్రువుని అన్నట్టుగా చూస్తున్నారు. నాకు అక్కడ ఉండబుద్ధి కావటం లేదు. ఇంకా ఇవాళ ఇక్కడికి వచ్చేసాం. రేపు సోమవారం ఏం చేయాలో తెలియటం లేదు. వేరే ఉద్యోగం చూసుకుంటాను. ఈ ఉద్యోగం మానేస్తాను. ఆ బాక్సులు చపాతీల కోసమా? దీనికోసం ఇంట్లో కూర్చుంటావా? ఎవరైనా నవ్వుతారు. అయినా నీ ఇష్టం. టైం మేనేజ్మెంట్ నీకు తెలియాలి. ఇక్కడంటే నువ్వు నీకు నచ్చినట్టుగా ఉన్నావు. అన్ని చోట్ల అది పనికిరాదు. పెళ్ళైతే అవన్నీ మానుకోవాలా? నాకు నచ్చినట్టుగా అక్కడ కూడా ఉండొచ్చు కదా. ఉండకూడదా? ఏంటి మమ్మీ చెప్పు. కూతురు చేసింది పద్మజకు అస్సలు నచ్చలేదు. నర్మద అంటూ రాకేష్ పిలిచాడు హాల్లోంచి. వస్తున్నా అంటూ నర్మద వెళ్ళిపోయింది. ఓ 5 నిమిషాలు అయ్యాక పద్మజ పెసరట్లు వేసిన ప్లేట్లు కూతురికి, అల్లుడికి ఇచ్చింది. రాకేష్ నిశ్శబ్దంగా తినేసి వాచి చూసుకుంటూ లేచాడు. పద్మజ ఏదో అనాలనుకుంది. కానీ రాకేష్ సీరియస్గా వెళ్ళిపోయాడు. ఏదో మొక్కుబడిగా వస్తానా ఆంటీ అనేసి. మర్నాడు పద్మజ ఆఫీస్కు తయారవుతుండగా నర్మద ఫోన్ చేసింది. మళ్ళీ గొడవ జరిగిందని. అయితే ఈసారి స్నానం కోసం బాత్రూమ్ దగ్గర అని.
పద్మజకు కోపం వచ్చింది. ఈ విషయం తనకి చెప్తే లాభం ఏమిటి? తన సంసారం తను చూసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరితో శత్రుత్వం పెట్టుకుంటే ఎవరికి నష్టం? 4 అవుతూ ఉండగా ఆటో చేసుకుని పద్మజ దగ్గరికి వచ్చింది. శనివారాలు ఆఫీసు సగం రోజు. అన్నీ మర్చిపోయి తల్లి చేసిన టిఫిన్ తిని టీ త్రాగుతూ కూర్చుంది. పద్మజకు కూతురు నుంచి ఏ విధమైన ఫిర్యాదులు రాకపోతే బాగుండనిపించింది. సంసారం అన్నాక చిన్న చితక గొడవలు ఉంటాయి, సర్దుకుపోవాలి, పర్వాలేదు, కూతురు సర్దుకుంది అని అనుకుంది. రాకేష్ వచ్చే వరకు కూర్చుంది. రాకేష్ వచ్చాక ఇద్దరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాకేష్ రావటం మానేశాడు. అమ్మా, నీ స్కూటీ ఇయ్యి, నేను వాడుకుంటాను. తెల్లబోయింది పద్మజ. అది తను వాడుతున్నది, దానికెందుకు? నర్మదకిచ్చేస్తే మరి తనెలా వెళ్ళాలి? మరి నేనేం చేయను అంది విసురుగా. ఇక్కడికి రావాలంటే ఆటోలకు చాలా డబ్బు అయిపోతుంది, అందుకని అడిగాను. నీ ఇష్టం, నీకు ఇవ్వాలనిపిస్తే ఇయ్యి, లేకపోతే లేదు. అస్త్రం వేసింది. తీసుకో, నా ఆఫీస్ చాలా దగ్గరేగా, నేనే ఆటోలో వెళ్తాను, నాకు మినిమం అవుతుంది అని తాళం చెవి అప్పటికప్పుడే ఇచ్చేసింది. మమ్మీ, మమ్మల్ని సంక్రాంతికి పిలుస్తున్నావా? మా అత్తగారు అడిగారు. ఇంకా 4 రోజులుంది కదా, నేను రాకేష్కు ఫోన్ చేస్తాను, అయినా ఈ ఆదివారం వచ్చినప్పుడు చెప్తాను. 7:30 అయ్యాక నర్మద స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేసరికి రాకేష్ ఇంట్లో ఉన్నాడు. అందరూ భోజనానికి కూర్చుంటున్నారు. నర్మదా, నువ్వు కూడా వచ్చేసేయి, నేను తినేసి వచ్చేసాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ బైక్ ఎవరిది అంటూ రాకేష్ అన్నయ్య లోపలికి వచ్చాడు. ఏ బైకు? మన పార్కింగ్ స్థలంలో ఉందా? నేను చూడలేదే, ఇందాక లేదేమో, ఇప్పుడు ఎవరైనా పెట్టుంటారేమో అన్నాడు రాకేష్. అది నాది. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకుని వచ్చింది నర్మద. నాదే, మా అమ్మ ఇచ్చింది అంది గర్వంగా తోటి కోడలను చూస్తూ. ఆమె నర్మదను ఒకసారి చూసి అందరికీ వడ్డించడం మొదలెట్టింది. నర్మదకు తను వాళ్ళందరికన్నా కూడా గొప్ప అన్నట్టుగా ఫీల్ అయింది. ఆ మర్నాడు తల్లిని అడిగి 200 తీసుకుంది. నా బండి కోసం పెట్రోల్ డబ్బుని రాకేష్ని ఎలా అడగను? పద్మజకి ఏమనాలో తెలియలేదు. నిశ్శబ్దంగా డబ్బిచ్చింది. కింద ఉన్న ఉడిపి హోటల్లోంచి టిఫిన్ తెప్పించాక ఇద్దరూ తిన్నారు. ఇంట్లో చెప్పావా ఇక్కడ తినొస్తానని? అంటూ చప్పరించి, వాళ్ళకు తెలుసులే, నీ దగ్గరకు వస్తున్నానంటే భోంచేసి వస్తానని, ప్రత్యేకంగా చెప్పక్కర్లా, ఇంకా వెళ్ళిపోతాను, రాకేష్ వచ్చే టైం అయింది. ఓసారి నర్మదను తీసుకెళ్ళటానికి రాకేష్ వచ్చినప్పుడు పద్మజ విషయాన్ని కదిలించింది. నర్మదకి తండ్రి లేడన్న లోటు తెలియకుండా పెంచాను. ఏది అడిగితే అది కొనిపెట్టాను. అది బాధపడితే చూడలేను, తట్టుకోలేను. ఇది నా బలహీనత కావచ్చు, కానీ రాకేష్ విసుగ్గా చూశాడు ఆమెని. ఆమెను అంత బాధ పెట్టేవేవి మా ఇంట్లో జరగటం లేదు. ఆమెకు నచ్చినట్టుగా ఆమె చేసుకుంటోంది. ఆమెను ఎవరూ అడ్డుకోవటం లేదు. ఆమెకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటోంది. ఆమెకు మా ఇంట్లో ఏ కష్టమూ లేదు. ఆమెను ఎవరు ఏమీ అనరు. అయినా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తోంది. మా వల్ల ఆమెకు బాధలు ఏమున్నాయో మాకు తెలియదు, కానీ ఆమె వల్ల ఇంట్లో ప్రతిరోజు ఫ్రిక్షన్. ఏ ఘర్షణ జరిగినా దానికి మూల కారణం నర్మదే అవుతోంది. మీ ఇంటికి మా ఇంటికి తేడాలు ఉన్నాయి. పెళ్ళికి ముందు ఇవన్నీ నేను చెప్పాను, మా ఇంటికి కూడా తీసుకెళ్ళాను. అప్పటి నుంచే మనసును ప్రిపేర్ చేసుకుని ఉండాలి కదా. ప్రతిరోజు కొత్తే. అడ్జస్ట్ అన్న పదం అసలు లేనే లేదు. ప్రతిసారి మా ఇంట్లో అలా చేస్తాం, మా ఇంట్లో ఇలా చేస్తాం, మా మమ్మీ ఇట్లాగా అట్లాగా, ఇవే కంపారిజన్స్. ఇంట్లో వాళ్ళకి నరకం చూపిస్తోంది. మీరు ఆమెను వెనకేసుకుని రావద్దు, మీకు వీలైతే మంచిగా ఉండమని ఆమెకి చెప్పండి అన్నాడు కోపంగా. నర్మద రాకేష్ ఎప్పుడు వెళ్ళారో గమనించలేదు. రాకేష్ అంటున్నది నిజమేనా? వాళ్ళింట్లో జరుగుతున్నది అదేనా? కూతురు మీద ప్రేమతో తన ఆలోచన శక్తిని పోగొట్టుకుందా? ఇందులో తన తప్పు ఎంతుంది? కూతుర్ని సరిగా పెంచలేదా? రాకేష్ అంత కోపంగా అనగలుగుతున్నాడు అంటే ముందు ముందు దాని జీవితం ఏమవుతుందో అన్న దిగులు పట్టుకుంది. నర్మద అత్తగారింట్లో విషయాలు భూతద్దంలోంచి చెప్తూ ఉంటే తను ఆనందించింది. పైగా తన కష్టాల్ని తనతో చెప్పుకుంటుందని అనిపించింది. అందుకే తప్పనిపించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ తల్లిగా తన కూతురి వైవాహిక జీవితాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా? ఆదివారం సాయంత్రం నర్మద రాకేష్ వచ్చారు. ఒక 5 నిమిషాలు కూర్చుని రాకేష్ వెళ్ళిపోయాడు. పద్మజ టిఫిన్ చేస్తోంది. టిఫిన్ చేయకు, రాకేష్ వెళ్ళిపోయాడు. నివ్వెరపోయింది పద్మజ. అదే నాతో చెప్పి వెళ్ళే మనిషి ఇవాళ చెప్పలేదే? నర్మద నిశ్శబ్దంగా ఉండిపోయింది. గదిలోకి వెళ్ళి పడుకుంది. ఇలాంటిది ఏదో ఒక రోజున జరుగుతుందని పద్మజకు తెలుసు. నర్మద ఏదో అనుంటుంది. గొడవ చిలికి చిలికి పెద్దదై ఉంటుంది. రాకేష్కి ఏం చేయాలో తెలియక ఇక్కడ వదిలి ఉంటాడు అనిపించింది. పద్మజ గదిలోకి వెళ్ళి కూతురు పక్కగా చోటు చేసుకుని కూర్చుంది.
కళ్ళు మూసుకుంది, కానీ అది నిద్ర కాదని తెలుసు. అందుకే తల మీద చేయి వేసి నిమిరింది. ఏం జరిగింది మెల్లగా అడిగింది. వెంటనే జవాబు ఇయ్యలేదు. మరోసారి అడిగాక చెప్పడానికి లేచి కూర్చుంది. నిన్న పని మనిషి రాలేదు, ఇంట్లో అందరికీ అన్నీ చేయటానికి టైం లేదని నేనేం చేశానంటే మా తోటి కోడల దగ్గరికి వెళ్ళి అన్నాను, ఇప్పుడు వంట చేస్తే టైంకి ఇవ్వటానికి అవ్వదు, నేను కుమారికి ఫోన్ చేసి చపాతీలు కూర ఇవ్వమంటాను, తెప్పించుకుందాం, ఈ పూటకి ఇంట్లో వంటక్కర్లేదు అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ చేశాను. వాళ్ళకేదో పని తగ్గిద్దామని నా ఆలోచన. రాకేష్ టిఫిన్ వద్దన్నాడు. మామగారు బావగారు తీసుకెళ్లారో లేదో నేను చూడలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. అత్తయ్య ఫోన్ చేసి ఎవరి పని మనిషినో పిలిపించి గిన్నెలన్నీ తోమించాక వంట చేశారు. పోనీ తింటారేమోనని ఆ చపాతీలు వేడి చేసి వేశాను. సగం సగం తిని వదిలేశారు. సరిగా కాలలేదన్నారు. నేను అన్నం తినలేకపోయాను. అవమానం అనిపించింది. పద్మజకు ఆమె చేసిన దానిలో తప్పేం కనిపించలేదు. ఈసారి నర్మద తప్పు లేదు. మధ్యాహ్నం రాకేష్ సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలట, అందుకని వచ్చేశాడు. నేను జరిగింది చెప్పాను. ఆ కుమారి చేసే చపాతీలు కూరలు మా ఇంట్లో వాళ్ళు నేను తినలేం. వాళ్ళని అడగకుండా ఎందుకు తెప్పించావు? నువ్వు ఇప్పుడు వచ్చావు. మేము 15 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. నీకన్నా మాకు ఆ కుమారి వంటల సంగతి బాగా తెలుసు. అమ్మని అడిగావా తెప్పించాలా వద్దా అని? వాళ్ళని అడగకుండా ఎందుకు తెప్పించావు? పైగా శనివారం, నాన్నగారు వదిన ఏమీ తినరు. సంప్రదించి తెప్పించి ఉంటే బాగుండేది. అడగకుండా తెప్పించావు. పైగా వాళ్ళు తినలేదని బాధపడటం ఎందుకు అని వెళ్ళిపోయాడు. వచ్చి రాగానే నన్ను నీ దగ్గర దింపేయమన్నాను. దింపేశాడు. మమ్మీ చెప్పు, నేను చేసిన తప్ప అంటూ ఏడ్చింది. ఏం చెప్పి నర్మను ఓదార్చాలో నర్మదని పద్మజకు అసలు అర్థం అవ్వలేదు. మర్నాడు కూడా నర్మద అక్కడే ఉండిపోయింది. కూతుర్ని తీసుకెళ్ళి దింపేయాలనుకుంది. అది కూతురి అభిమానం దెబ్బతీస్తుంది అనిపించింది. అలా అని కూతుర్ని ఉంచుకుని అందరికీ సంజాయిషీలు ఇచ్చుకోవాలని కూడా లేదు. మరో 2 రోజులు గడిచిపోయాయి. పద్మజకి ఏం చేయాలో తెలియలేదు. రాకేష్ వచ్చాడు. నర్మద బొమ్మలా కూర్చుంది, కానీ మాట్లాడటానికి ప్రయత్నించలేదు. చిన్నపిల్లలా గొడవ పెడతావేంటి? ఇంత పంతం సాధిస్తావేంటి? నిన్నెవరు ఏమనకుండానే ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా చేస్తావా? ఓ, నేను లేనప్పుడు నా గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకున్నారన్నమాట. ఇలా నా మీద చెప్పి మనిద్దరి మధ్య గొడవలు కల్పించడం ఏమిటి? పద్మజకు భయం వేసింది. ఇంతవరకు రాకేష్ తన ఎదురుగా ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. ఇవాళ గట్టిగా మాట్లాడటమే కాదు, గొడవ కూడా పడుతున్నాడు. ముందు ముందు ఏం జరగబోతోంది? కూతురిని క్షమించమని రాకేష్ని అడగాలా, లేకపోతే నచ్చజెప్పి రాకేష్తో వెళ్ళమని అనాలా? ఆమె నోట్లోంచి మాట రాలేదు. ఇద్దరూ వాదించుకుంటున్నారు. నేను ఆ ఇంటికి రాను, నాకు అవమానం జరిగింది. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది పద్మజ. ఆంటీ, మీరంతా విన్నారుగా, నర్మద మూలంగా నేను కూడా ఇంట్లో వాళ్ళకి అలసైపోయాను. మేము లేనప్పుడు మా గురించే చర్చలు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఇల్లు ఎలా తయారైందంటే ఇంట్లోకి రావటానికే విసుగ్గా ఉంటుంది. నాకైతే పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. టెన్షన్, బీపీ, షుగర్ వస్తాయేమో అనిపిస్తోంది. రాకేష్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు అన్నవన్నీ నేను అనగలను. మనిద్దరం కలిసి ఉండాలని నువ్వు అనుకుంటే, ఈ పెళ్ళిని రక్షించాలని నీకు అనిపిస్తే మనం వేరే ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో నేను ఉండను. నీ ఇష్టం, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. కూతుర్ని అడ్డుకోలేకపోయింది పద్మజ. పడనప్పుడు విడిగా ఉంటేనే నయం అనిపిస్తోంది. కూతురి సుఖం చూడాలి, ఇంకా అత్తగారి సంగతి ఎందుకు? తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఓ 10 నిమిషాలు అయ్యాక వెళ్ళిపోయాడు. మరొక 4 రోజులు గడిచిపోయాయి. రాకేష్ ఫోన్ చేయలేదు, నర్మద కూడా చేయలేదు. పద్మజకు భయం వేసింది. విడిపోతారా ఏమిటి? చూస్తూ చూస్తూ ఊరుకోవటానికి లేదు, ఏదో ఒకటి చేయాలి. నర్మద ఉద్యోగం మానేసింది. ఒక్కత్తి ఇంట్లో ఉంటోంది. ఏదైనా జరిగితే అన్న భయం పద్మజలో ఎక్కువైపోయింది. నేను ఒకసారి రాకేష్ ఇంటికి వెళ్ళొస్తాను. మీరు చేస్తున్న తప్పుని పెద్దవాళ్ళని చూస్తూ ఎలా ఊరుకోగలం? ఇంకా ఇది ముదరక ముందే కాపురాన్ని సరిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆవిడని కలుసుకుని మాట్లాడతాను. తాడు తెగకుండా ఎలా మీకు నచ్చజెప్పాలో ఆలోచిస్తాం. నర్మద ఇంతెత్తును లేచింది. నువ్వే ఎందుకు వెళ్ళి మాట్లాడాలి? నాకు ఇష్టం లేదు, వెళ్ళకు, మాట్లాడద్దు. నువ్వు వెళ్ళావంటే చూసుకో ఏం జరుగుతుందో. తాండవం చేస్తున్నట్టుగా కోపంతో అటూ ఇటూ పచారులు చేస్తున్న కూతురు మొహం చూసి భయపడింది. కూతురు సంగతి తెలియంది కాదు. చిన్నప్పటి నుంచి అంతే, పంతం పట్టి అన్నీ సాధించుకునేది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇది కాపురం. ఈ పంతాలతో ఇద్దరూ విడాకులు కావాలనుకుంటే
అయినా తను రాకేష్ తల్లితో మాట్లాడిన సంగతి నర్మదకు తెలియచెప్పాల్సిన పనే ఉంది. ఆఫీస్ నుంచి రాకేష్ ఇంటికి వెళ్ళి వచ్చేస్తుంది. ఇప్పుడు కూతురు మాటలు విని ఆవిడతో మాట్లాడకపోవడం మంచిది కాదు. ఆవిడతో మాట్లాడాలి. బ్లాక్మెయిల్ చేయకు. మీ కాపురంలో ఏం జరుగుతుందో అనే భయం నాకుంది, నీకు లేకపోవచ్చు. భలేదానివమ్మా, ఆ భయం మన ఇద్దరికే ఎందుకు ఉండాలి? రాకేష్ వాళ్ళ అమ్మకు కూడా ఉండాలి కదా. నీకు నేనెంతో, ఆవిడకి రాకేష్ అంతే కదా. అది కాదు నర్మదా, చూస్తూ చూస్తూ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్న మిమ్మల్ని అసలు సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. వద్దమ్మా, ఈ పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు సుఖపడింది లేదు. ఈ సుఖం ముందు ముందు ఉండదేమో అన్న భయం నాకు లేదు. హాయిగా పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయితే తప్పుని పెద్దవాళ్ళు వాళ్ళ మీద కూడా వేసుకుంటారు. ఇది మేమిద్దరం కలిసి ప్రేమించుకుని నిర్ణయించుకున్న పెళ్ళి. దీని పర్యవసానం మేమే అనుభవించాలి. రాకేష్ వచ్చి వేరే ఉందామని అంటేనే నేను మళ్ళీ రాకేష్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తే మనం చీప్ అయిపోతాం. మనకు కూడా అభిమానాలు ఉంటాయి. అవమానం అంటే మనకు కూడా తెలుసు. జరిగింది దులిపేసుకోవటానికి మన చర్మం మొద్దుబారిపోలేదు. కూతురి మాటల్లో సగం నిజం ఉంది, మిగిలిన సగం మూర్ఖత్వం. ఏదో ఒకటి చేయాలి. ఎలా? కాపురాన్ని సేవ్ చేయాలి. రాకేష్ ఇంటికి వెళ్తే అవమానకరంగా మాట్లాడితే దానికన్నా ఫోన్లో మాట్లాడితే బాగుంటుంది. ఆవిడ ఎలా మాట్లాడినా తన మొహం భావాలు ఏమీ కనపడకూడదు. ఫోన్ చేసింది. పద్మజ ఊహించినట్టుగానే రాకేష్ తల్లి శాంత కొంచెం తీవ్రంగానే మాట్లాడింది. మీ అమ్మాయి మీకు గారాబం కావచ్చు, ఆమెను బాధపెట్టే విధంగా మీరు ప్రవర్తించకపోవచ్చు, కానీ అదే విధంగా మా ఇంట్లో ఎలా కుదురుతుంది? మీరు మాకన్నా ఆర్థికంగా అధికంగానే ఉండుండొచ్చు. అంత మాత్రాన అలాగే మా ఇంట్లో నలుగురున్న ఇంట్లో జరగాలంటే ఎలా కుదురుతుంది? మొదట్లో కొత్త అనుకున్నాం, పెళ్ళై 4 నెలలు అయింది. ఇంకా ఓ అతిథిలా ఉండాలనుకుంటే ఎలాగా? పనులు ఎలా సాగుతాయి? హాస్టల్లో ఉన్నట్టుగా ఉంటే ఎలా? పొద్దెక్కాక లేచి వెంటనే బాత్రూమ్ ఖాళీగా లేదంటే ఎలా? ఉన్నవి 3 బాత్రూమ్లు, అయితే ఒక బాత్రూమ్ పని మనిషికి సరిపోతుంది. పొద్దున్నే వెళ్లాల్సిన వాళ్ళు 5. 5 బాత్రూములుండే ఒక పెద్ద మహల్ కాదు కదా మా ఇల్లు. ఏదో 3 పడగదులు ఇల్లు, అంతేగాని లేచిన వెంటనే బాత్రూమ్ ఖాళీగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అమ్మాయితో పోటీకి వస్తుంది, కోడలితో పోటీకి వస్తుంది. ఇలా అందరితో గొడవపడి ఏం సాధించాలనుకుంటోంది? ఈ ఇంట్లోని విషయాలు, పరిస్థితులు పెళ్లికి ముందే తెలుసు. అవన్నీ అర్థం చేసుకుని ఒక సభ్యురాలిలాగా ఉండాలి, కానీ ఓ గెస్ట్లా కాదు. ఒప్పుకుంటాను, ఇన్నేళ్ళు ఒక వాతావరణంలో పెరిగి అకస్మాత్తుగా మరో వాతావరణం ఇమట్టడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ మరీ ఎక్కువగా చేస్తోంది. కావాలని చేస్తోందా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. శని ఆదివారాలు ఎక్కడికి వెళ్తుందో చెప్పదు. చెప్తే మాకు ఈర్షగా ఉంటుందట. అవేం మాటలు? మాకెవరికి బయటికి వెళ్ళటం రాదా? పనుంటే వెళ్తాం. కొత్తగా పెళ్ళయింది కాబట్టి వాళ్ళు వెళ్తారు. అంతదానికే అంత మిడిసిపాట. భోజనానికి వచ్చేది రాంది ఏ సంగతి చెప్పదు. అన్నీ అలా మిగిలిపోతాయి. పొద్దున్న వండుకున్నవి మిగిలిపోతే పర్లేదు, రాత్రి వేడి చేసుకుని తినచ్చు. కానీ రాత్రి మిగిలిపోయి పని మనిషికి ఇవ్వాల్సిందే, లేకపోతే పారేయాల్సి వస్తుంది. రాకేష్ ముందు నర్మదను అనలేం. వింటే రాకేష్ మా గురించి ఏమనుకుంటాడు? తన భార్యను మేమేదో అనేస్తున్నామని అనుకోవచ్చు. అందుకని మేము ఎవరం కూడా నర్మదను ఎప్పుడు కూడా ఏమీ అనలా. పెళ్ళికి ముందు సంగతి వేరే. తర్వాత కొన్ని విషయాల్లోనైనా మారాలి కదా, రాజీ పడాలి కదా. రాజీ పడను అంటే కయ్యానికి కాలు దువ్వితే అలా? ఇంటి పనులు చేయమని అనలేదు. వంట నేనే చేస్తాను. వంట నాకు కష్టం కాదు. కోడలతో చేయించను. కూతురితో కూడా చేయించను. నేను మీ అమ్మాయితో కూడా చేయించను. భోజనాలకు కూర్చునే ముందు నీళ్లు, ఊరగాయలు పెట్టడం, కంచాలు పెట్టడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చేయదు. అయినా ఎవరూ ఏమనుకోలేదు. కానీ ఒక్కటి తను గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో ఉన్నవాళ్ళు పనివాళ్ళు కారు అని. అంతేనా? ఈ కూర మా మమ్మీ ఇలా చేస్తుంది, మేము ఇలా, మా ఇంట్లో అలా అని అన్నింటికీ పేర్లు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురా అని అంటే నాకు అలవాట్లేదు. అన్నీ మేము ఫోన్ చేసి తెప్పించుకుంటాం. ప్రతి దానికి ఎదుటి వారిని కించపరచడం. మీరున్నది బజార్లో, అన్నీ మీకు దగ్గర, మాకు అన్నీ దూరం. ఇంట్లో వాళ్ళందరం బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటికి అవసరమైనవి ఏదైనా ఉంటే తీసుకొస్తారు. కొంచెమైనా బాధ్యత తీసుకోవాలి కదా. కాలేజీ అమ్మాయిలాగా నేనేం చేయనంటే ఎలా? ఇవన్నీ ఎందుకు? అనవసరం. నర్మదని మేమేం అనలేదు. జరిగిన దానిలో మా తప్పేం లేదు. అంతా మా తప్పే అని అంటంలో అర్థం లేదు. నర్మద తనంతట తానే వెళ్ళింది. తనే రావచ్చు, లేదా మీరిద్దరు వచ్చినా పర్వాలేదు అని అంది శాంత. పద్మజ ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని శాంత అర్థం చేసుకున్నట్టుంది. నేను చెప్పాల్సింది చెప్పాను. మీకు పెద్ద సంజాయిషీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ అమ్మాయి వెర్షన్ విన్నారు కాబట్టి అసలు జరుగుతున్నది ఏమిటో మా వైపు నుంచి చెప్పాలని చెప్పాను. ఏదో నర్మద మీద నేరం చెప్పినట్టు అనుకోవద్దు. ఏదో తప్పులు చేసింది, దాన్ని క్షమించేయండి
అని అనటానికి పద్మజకు నోరు రాలేదు. వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే జీవితం గిడసబారిపోతుందనే సూక్తిని నమ్మే వ్యక్తి పద్మజ. కానీ నర్మద స్వేచ్ఛ ఆమెనే కుంచుకునేలా చేసింది. మనసు వికసించలేదు. నేను నర్మదకి నచ్చజెప్తాను అని మాత్రం అనగలిగింది. ఆవిడ అటు ఫోన్ పెట్టినట్టుగా అనిపించింది. తను కూడా పెట్టేసింది. జరిగింది వడ్ల గింజలో బియ్యపు గింజ. చాలా చిన్నది, కానీ పంతానికి పోతే నర్మద జీవితం పాడవుతుంది. ఏదైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తే మంచిదా? తను చెప్తే వింటుందా, లేకపోతే ఎవరితో చెప్పించాలి? రాకేష్ రాలేదు, ఫోన్ చేయలేదు. పద్మజకి భయంగా ఉంది. నర్మదకు ఉద్యోగం కూడా రాలేదు, ఇంట్లోనే ఉంటుంది. అత్తగారింటికి వెళ్ళమని 1-2 సార్లు చెప్పింది. నేను కూడా వస్తాను, వెళ్దామంది. నేను నీకు బరువు అనుకుంటే చెప్పు, అంతేగాని వెళ్ళమని అనకు. నర్మద ఇక్కడే ఉంటుంది, ఏదైనా విశేషమా అని ఆ బిల్డింగ్ వాళ్ళు అడుగుతుంటే ఒక వెర్రి నవ్వు నవ్వింది. ఈ నేళ్ళు ఇక్కడే ఉంది కదా, ఆ మమకారం ఇంకా దాన్ని వదలటం లేదు. కొన్ని రోజులు ఉన్నాక వెళ్ళిపోతుంది. ఆ సమాధానం వాళ్ళకి తృప్తినిచ్చిందేమో కానీ పద్మజకి ఎంతో ఆశ్చర్యం వేస్తోంది. తనేనా అంత అబద్ధం ఆడేసింది? అలా సమాధానం ఇవ్వాలని తను ముందే అనుకున్నది కాదు. వాళ్ళు ఎదురు పట్టడం, ప్రశ్నించడం, అనాలోచితంగా జవాబిచ్చేసింది. ఓ రోజున రాకేష్ ఫోన్ చేశాడు. సాయంత్రం కాబట్టి పద్మజ కూడా ఇంట్లోనే ఉంది. తెలిసి జరిగినా తెలియక జరిగినా కొన్ని తప్పులకు శిక్ష పడాల్సిందే. మనం మనుషుల మధ్య ఉంటున్నాం. కొన్ని వందల మందికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. నాకు ఇంట్లో వాళ్ళకి అవమానం కలిగించేలా చేసినా నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇంట్లో వాళ్ళ బలవంతం మీదనే ఇది జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళు కూడా మనం విడిగా ఉంటే సంతోషంగా ఉంటామేమో అని అనుకుంటున్నారు. నీకు నచ్చిన చోట ఇల్లు చూడు, మనం వేరే ఉందాం. నర్మద మొహంలోని వెలుగు చూశాక పద్మజ కొంచెం అర్థమైంది. మిగిలింది నర్మద చెప్పేసింది. కూతురు తన పంతం నెగ్గించుకొని తను చెప్పిన మాట వినేలా రాకేష్ని చేసినందుకు పద్మజ కొంచెం గర్వపడింది, కొంచెం సంతోషపడింది. ఎవరికీ సంజయ్ ఇవ్వవలసిన పరిస్థితి రాకుండా ఉన్నందుకు. నర్మద ఆ తర్వాత తల్లితో అంది, ఈ ఏరియా నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. నేను ఇక్కడే ఎక్కడో చూసుకుంటే బాగుంటుంది కదా మమ్మీ. ఆలోచన వచ్చి రాగానే ఇద్దరు ఇంటి వేటలో పడ్డారు. పద్మజ వాళ్ళ బిల్డింగ్ కింద ఉన్న దుకాణాల వాళ్ళనే కనుక్కొని చెప్పమంది. పేపర్లలో చూశారు, బ్రోకర్లను కలుసుకున్నారు. నర్మద తనే వీధులన్నీ తిరిగింది. ఆఖరికి గాయత్రి నర్సింగ్ హోమ్ పక్కనున్న రోమా టవర్స్ దొరికింది. రాకేష్కి ఆ సంగతి వెంటనే చెప్పేసింది. రాకేష్ శనివారం పొద్దున్నే వచ్చాడు. నర్మదతో కలిసి ఇల్లు చుట్టానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ జంటగా కలిసి వెళ్ళడం చూశాక పద్మజ మనస్సు కొంత కుదుట పడింది. పర్వాలేదు, నర్మద సంసారం గాడిలో పడింది అనుకుంది. 1 గంట తర్వాత ఇద్దరూ కలిసి వచ్చారు. రాకేష్ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. నర్మద ఉత్సాహంగా గలగలా మాట్లాడిస్తోంది. ఏ గదికి ఏం కావాలో, ఏం కొనాలో, ఏ సామాను ఎక్కడ కొనాలో అన్నీ చెప్పేస్తోంది. అసలు సామాను కొనటం ఎందుకు, మీ ఇంట్లోంచి కొంచెం మా ఇంట్లోంచి కొంచెం తెచ్చుకుంటే సరి అని రాకేష్కి అనిపించింది. కానీ అనాలనిపించలేదు. పద్మజ కూడా ఈ సామాన్ల మీద పెద్ద ఉత్సాహం చూపించలేదు. తన దగ్గర ఉన్నవి ఇస్తే సరి అనుకుంది. మమ్మీ నువ్వే స్పాన్సర్ చేయాలి అన్నిటికీ, మళ్ళీ అదే దెబ్బ. రాకేష్ ఎదురుగా నేను ఇవ్వను అని అనలేకపోయింది. మేం కొనుక్కుంటాం అని రాకేష్ అనలేదు. తప్పనిసరిగా పద్మజ లిస్ట్ రాయాల్సి వచ్చింది. తనకు తానే నచ్చ చెప్పుకుంది. నర్మద ఒక్కతే, పోటీకి వేరే ఎవరూ లేరు. కొనటంలో తప్పే ఉంది. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఏమేం కావాలో రాసుకుంటూ ఉంటే రాకేష్ తనకేం పట్టనట్టుగా ఏదో పేపర్ చూస్తున్నాడు. రాసిన లిస్ట్ని బ్యాగులో పెట్టుకోవడానికి పద్మజ లేచింది. మమ్మీ 4 నెలల అడ్వాన్స్ ఇవ్వమన్నాడు ఇంటివాడు. రాకేష్ ఆ విషయం తనది కాదన్నట్టుగా పేపర్లోంచి తల తీయలేదు. పద్మజ లోపల నుంచి చెక్ బుక్ తీసుకొచ్చి 2 చెక్కులు ఇచ్చింది. రాకేష్ వారించలేదు. నర్మద తీసుకుంది. అత్తగారింట్లో ఉంటే ఈ డబ్బు మిగిలేదు కదా, ఈ ఖర్చులు అవి ఉండవు కదా అని పద్మజకి అనిపించింది. కానీ కూతురు ఇష్టాన్ని కాదనలేకపోయింది. పైగా ఇప్పుడు నర్మదకు ఉద్యోగం కూడా లేదు. మరి ఎలా కొనుక్కుంటుంది? రాకేష్ని ఎలా అడగగలుగుతుంది? తనే ఇవ్వాలి. అయినా నర్మద కోసమని అది పుట్టిన దగ్గర నుంచి పొదుపు చేస్తూనే ఉంది. ఆ డబ్బు దానిదే, దానిది దానికోసం ఇవ్వటం భావ్యం. తను మాత్రం డబ్బు దాచుకుని ఇవ్వాల్సింది నర్మదకే కదా. అవసరమైనప్పుడు ఇవ్వకపోతే ఆ డబ్బు ఉండి ప్రయోజనం ఏమిటి? తనను తాను సముదాయించుకుంది. అది ఓ ముసుగు అని ఆమెకు తెలుసు. మర్నాడు మళ్ళీ మరోసారి లిస్టు వేశారు. పద్మజ ఆఫీస్కి సెలవు పెట్టింది. ఇద్దరు కలిసి నాంపల్లి వెళ్ళారు. ఇంటికి కావలసిన ఫర్నిచరు, కొత్త రకంవి కొన్నారు. నర్మద తల్లి ఇచ్చిన చెక్ని మార్చి డబ్బు తీసుకొచ్చింది. 80,000 వరకు అయింది. ఎవరో గ్యాస్ ఇప్పిస్తారంటే దానికి డబ్బు ఇచ్చింది. బయట భోంచేసి వచ్చారు ఇద్దరు.
మళ్ళీ వంట ఇంటికి కావాల్సిన లిస్ట్ రాయటం మొదలుపెట్టింది. బేగం బజార్ వెళ్ళి సరుకులు పోసుకునే డబ్బాలు కొనుక్కొచ్చారు. ఇంట్లో ఎప్పటినుంచో ఉన్న గాజు సామానంతా నర్మదకిచ్చేసింది. ఇంటికి 4 నెలల అడ్వాన్స్ నర్మదకిచ్చింది. వెంటనే నర్మద ఇంటి వాడికి డబ్బు ఇచ్చేసి వచ్చింది. రాకేష్తో చెప్పింది, మీ అమ్మగారిని తీసుకునిరా, పాలు పొంగించుకోవడానికి రేపు పొద్దున వెళ్ళాలి. ఓ సెకండ్ ఆగాడు. అమ్మకి వేరే పనుంది, రాదు, నేను వస్తాను. ఆదివారం నాడు పాలు పొంగించారు. ఫర్నిచర్ వచ్చిన రోజున కూడా పద్మజ సెలవు పెట్టుకుంది. రాకేష్ ఆంటీ అంటనట్టుగా ఉన్నాడు. ఫర్నిచర్ గురించి పట్టనట్టుగా తన పని తాను చేసుకుంటున్నాడు. కిటికీలకి గుమ్మాలకి తెరలు నర్మద వెళ్ళి తెచ్చుకుంది. తన ఫ్లాట్ కింద ఉన్న కిరాణా దుకాణం నుంచి సరుకులన్నీ నర్మద ఇంటికి పంపించింది. ఆ రోజున పద్మజ నర్మద ఇంట్లోనే భోంచేసింది. ఆ రాత్రికి రాకేష్ తన బట్టలు తన సామాను అవి తీసుకుని వచ్చేశాడు. చాలా రోజుల తర్వాత పద్మజ సుఖంగా నిద్రపోయింది. రాకేష్ కూడా మామూలుగానే ఉంటున్నాడు. ఒకప్పుడు అంటే చదువుకునే రోజుల్లో పద్మజ స్త్రీవాది, అన్నింటికీ వాదించేది. సమాజంలో భర్తను బట్టి హోదాను బట్టి గౌరవం లభిస్తుంది అనే వాళ్లతో వాదించేది. మనం మనంగానే గుర్తించబడాలి అనేది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? నర్మద ఎవరి వల్ల గుర్తించబడుతోంది? అదండి మరి ఈ భాగం సమాప్తం. కానీ ఒక తల్లి అలా చేయకూడదేమో, అలా అంతగా కూతురికి సపోర్ట్ చేయకూడదేమో. ఎందుకంటే చిన్న చిన్న వస్తూ ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో ఉంటూ ఉంటాయి. కానీ ఎందుకో ఆమె చాలా తేలికగా తీసుకుంటోందేమో అనిపిస్తోంది ఆ పాత్రను చూసినప్పుడు. ఎందుకంటే కూతురు అడగగానే 80,000, 90,000, ₹1,00,000 అలాగా చెక్కులు ఇచ్చేసి నువ్వు వేరే కాపురం పెట్టుకో అని ప్రోత్సహించినట్టుగా అనిపిస్తోంది నాకెందుకో. ఎక్కడా ఒక్క మాట కూడా కూతుర్ని కూర్చోబెట్టి ఇది కాదు అని చెప్పిన పాపాన నాకెక్కడా కనపడలా ఇంతవరకు ఈ 2 భాగాల్లో. నిజంగా అలాంటి తప్పులు ఏ తల్లి చేసినా ఆ కూతురు అలా ప్రవర్తించడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా గట్టిగా చెప్తుంటే, మంచి విషయాలు చెప్తూ ఉంటే ఆమెకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఏమంటారంటే 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆడపిల్లకి అన్నీ చెప్తూ ఉండాలి. బయటికి పోతే మనం ఎలా ఉండాలి, అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అన్నీ చెప్తూ ఉండాలి. లేకపోతే అవి ఎలా తెలుస్తాయి? ఈ రోజున ఆ అమ్మాయితో పాటు బయటికైతే వచ్చాడు, కనపడుతుంది. కానీ ఎక్కడైనా పాల్గొన్నట్టు కనపడిందా? ఏ యాక్టివిటీలో అయినా? నథింగ్. అసలు ఆయన ఏం పట్టించుకోనట్టుగా నిర్విచారంగా, అంటే దాన్ని ఏమంటారంటే నిర్వేదనగా అలా ఉండిపోయాడు అంతే ఆయన. అంతేకాని ఆయనకి ఏదో ఇష్టమయ్యి వచ్చి ఉంటున్నట్టుగా నాకేం అనిపించలేదు ఆ కథలో రచయిత్రి రాసిన దాన్ని బట్టి. ఇలాగే చాలా కుటుంబాలు ఇలాగే నాశనం అవుతూ ఉంటాయి. ఎందుకంటే తల్లికేమో అక్కడ భర్త లేడు, ఒక్కతే కూతురు అని చెప్పని ఒకే గారాబంలో పెంచేసింది, అలా ఉండిపోయింది. అదే తండ్రి ఉన్నట్టయితే కొద్ది గొప్ప ఆయనైనా కొంచెం గట్టిగా మాట్లాడేవాడేమో. ఏమేమో ఎప్పుడు డబ్బులు అడిగినా, ఎప్పుడు చెక్కులు అడిగినా టక్క రాసేస్తూ ఉంది. చివరికి ఈ కథ ఏమవుతుందో ఏమిటో. సరే చూద్దాం, 3వ భాగంలోకి వెళ్ళినప్పుడు మనకు కొంతవరకు పిక్చర్ రావచ్చేమో. థ్యాంక్ యూ వెరీ మచ్.